తమిళనాడులో కొలువుదీరిన విజయ్ సర్కార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దళపతి ప్రమాణం, మంత్రులుగా మరో 9 మంది ప్రమాణ స్వీకారం, కేబినెట్లో తన కోర్ టీంకు చోటు, 60 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో డిఎంకే అన్నా డిఎంకేతర ప్రభుత్వం, రాష్ట్రంలో నేను తప్ప మరో పవర్ సెంటర్ ఉండదు, తప్పు చేయనివ్వను, విజయ్ ఉచిత విద్యుత్, విమెన్ సేఫ్టీ ఫోర్స్ ఫైళ్లపై తొలి సంతకాలు, డిఎంకే సర్కార్కు 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చింది, ఆ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటన, ప్రమాణ స్వీకారానికి హాజరైన రాహుల్ గాంధీ స్పెషల్ అట్రాక్షన్గా త్రిష గురించి రాసిండ్లా అప్పుడే రాసిండ్లా. నిన్న విజయ్ గారి ప్రమాణ స్వీకారం చూసిన వాళ్ళకు అర్థమై ఉంటుంది. అత్యంత ఆకర్షణీయమైన, అత్యంత భావోద్వేగమైన, అత్యంత బాధ్యతయుతమైన ప్రమాణ స్వీకారం అది. నాకు ఊహొచ్చినప్పటి నుంచి ఒక 3 ప్రమాణ స్వీకారాలు నన్ను భావోద్వేగానికి గురి చేసినాయి. ఒకటి కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారం, 2 జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం, 3వది విజయ్ గారి ప్రమాణ స్వీకారం. కేసీఆర్ గారి ప్రమాణ స్వీకారంలో తెలంగాణ అనే భావోద్వేగం దాగున్నది కాబట్టి, ఆ భావోద్వేగం మన అందరిలో ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు పార్టీని ఎక్కడ కాంగ్రెస్లో విలీనం చేస్తాడో అనే ఒక ఉత్కంఠ, ఒక భావోద్వేగం, ఒక టెన్షన్ ఉండే. కానీ ఎక్కడ విలీనం చేయకుండా పార్టీని సింగిల్గా అధికారంలోకి తీసుకొచ్చింది. అదొక చరిత్ర. జగన్మోహన్ రెడ్డి అప్పుడున్న యూపీఏ గవర్నమెంట్ని ఎదిరించి పాదయాత్ర చేసి 10 సంవత్సరాలు కొట్లాడి 2014లోనే అధికారంలోకి రావాల్సిన వాడు పవన్ కళ్యాణ్ లాంటి కుట్రల వల్ల 2019లో అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాల పోరాటం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నది కాబట్టి దగ్గర అటు 10 సంవత్సరాలు ఆయన కేంద్రంతో కొట్లాడిండు, యూనియన్ గవర్నమెంట్ తోటి కొట్లాడిండు కాబట్టి ఆయన మీద ఒక రెస్పెక్ట్ తోటి ఆయన ముఖ్యమంత్రి కావాల్సిందే ఈ పోరాటానికని అదొక భావోద్వేగమైన సన్నివేశం. ఇది ఏంటంటే ఒక దళిత్, అందులో ఒక క్రిస్టియన్, మతవాదాన్ని పట్టుకోకుండా కేవలం సెక్యులర్, సమానత్వం, అంబేద్కర్ వాదం, పెరియర్ వాదం, ప్రాంతీయవాదం, ఈ అంశాలతోటి ఇదే తమిళనాడులో ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా విజయ్ ఎదిగింది. కాబట్టి ఆయన ప్రమాణ స్వీకారం కూడా ఒక భావోద్వేగమైన ఆలోచన కలిగించింది. నిన్న విజయ్ ప్రమాణ స్వీకారం చూస్తే చాలా ముచ్చటైంది. ఎక్కడ కూడా తడబాటు లేకుండా, ఎక్కడ కూడా ఆందోళనకు గురి కాకుండా చాలా స్పష్టతగా కూడా విజయ్ ఉన్నట్టు నిన్న ఆయన స్పీచ్ని బట్టి అర్థమైంది. 9 మంది కేబినెట్ను, 9 మంది మంత్రులతోటి కూడా ఆయన నిన్న ప్రమాణ స్వీకారం చేయించిండు. ఒక మహిళ, మిగతా వాళ్ళు 8 మంది అబ్బాయిలతోటి నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేయించిండు. ఆ 8 మంది కూడా చాలా డిఫరెంట్. ఒక అమ్మాయి, ఆ మహిళ నిన్న ప్రమాణ స్వీకారం చేసిన అమ్మాయి, ఆ మహిళ ఇక్కడ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిందట. మొన్నటి వరకు కూడా, ఏడాది కిందటి వరకు కూడా హైదరాబాద్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసిందట. ఇప్పుడు టికెట్ ఇస్తే అక్కడ గెలిచింది, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. ఇంకొక ఆయనే ప్రమాణ స్వీకారం చేసిన ఆయనే విజయ్ గారి అభిమాని, విజయ్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిండు ఎన్నికల సందర్భంగా. ఆయన విజయ్ గారి అభిమాని. ఇంకో ఆయన సెట్టా గోయన్ అంటే ఆయనే తమిళనాడులో రాజకీయంగా ప్రస్తుతం ఉన్న వాళ్ళలో అత్యంత అనుభవస్తుడు. జయలలిత గారితో విభేదాలు వచ్చి బయటకు వచ్చి అప్పటి నుండి స్తబ్దతగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తి సెట్టగోయన్. ఆయన నిన్న విజయ్ గారి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక ఇంకో ఆయన అర్జున్ అనే ఆ వ్యక్తి, ఆయన దళిత్. ఆయన కూడా చాలా ఉన్నతమైన చదువులు చదివి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి, ఆయన చేసిండు. ఇట్లా 9 మందితో నిన్న గవర్నర్ గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేయించిండు. ఇక నిన్న విజయ్ తొలి ప్రమాణంలోనే స్పష్టంగా చెప్పిండు, ఇక్కడ ఎవడైనా మతపరమైన అల్లర్లు చేస్తే తాట తీసి జైల్లో వేస్తాం. నా ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం, నా ప్రభుత్వం సమానత్వ ప్రభుత్వం, ఈక్వాలిటీ, సెక్యులర్, ఈ 2 అంశాలతోటి నేను రాష్ట్రాన్ని పాలిస్తా.
కాబట్టి ఇక్కడ మతానికి చోటు లేదు. ఇది ఒక కొత్త అధ్యయనం, ఇది ఒక కొత్త ఎర. ఈ కాడ నుండి తమిళనాడులో ఇక ఎవడు కాదు, కేవలం విజయ్ కేంద్రంగా పాలన సాగుతుంది అని చెప్పకనే చెప్తూనే మీ ఒకప్పటి తమ్ముళ్ళు లాంటి వాన్నే, మీ ఒకప్పటి అన్న లాంటి వాన్నే, మీలో ఒకప్పటి వ్యక్తి లాంటి వాన్నే అని ప్రజలను మరింత దగ్గరగా అయ్యే ఒక మాటను కూడా అన్నాడు. ఇక ఆయన ఇచ్చిన హామీల ప్రకారం మొదటి సంతకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మీద, విమెన్ సేఫ్టీ మహిళల భద్రత మీద సంతకాలు పెట్టిండు. ఇక గత ప్రభుత్వాలు డిఎంకే, అన్నా డిఎంకే గతంలో తమిళనాడును పాలించిన ప్రభుత్వాలు 10 లక్షల అప్పులు చేసినాయి, 10 లక్షల కోట్ల అప్పును చేసినాయి. ఈ 10 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు విజయ్కి పెనుసవాలుగా ఉన్నది. మరి బడ్జెట్ ఎంత? 3.5 లక్షల కోట్ల బడ్జెట్. 3.5 లక్షల కోట్ల బడ్జెట్లో రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి ఆగకుండా 10 లక్షల కోట్ల అప్పును వాటికి వడ్డీలు కట్టుకుంటా రాష్ట్రాన్ని నడపవలసిన బాధ్యత ఇప్పుడు విజయ్ గారి నెత్తి మీద ఉన్నది. కాబట్టి విజయ్ గారు ఏమన్నారంటే, 1 సంవత్సరం పాటు నాకు అవకాశం ఇవ్వండి, ఈ అప్పులు, ఈ సంక్షేమం, ఈ అభివృద్ధి అన్నిటినీ సమపాలలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా అంటున్నాడు. ఒక్కటే, విజయ్ గారు కొత్త అప్పులు చేయకుండా ఉన్న అప్పులకు వడ్డీలు కడుతూ సంక్షేమ అభివృద్ధిని రెండింటిని జోడెడ్లలాగా ముందుకు తీసుకపోతే ఆయన సూపర్ సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పటివరకు ఈ 10 లక్షల కోట్ల అప్పులో ఈయన పాపము రూపాయి మందం లేదు. కాబట్టి అప్పులు కుప్పగా ఆయన చేతిలో పెట్టిండు. ఆయనకు కూడా తెలుసు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఉన్నదని తెలిసి కూడా మిగతా హామీలు ఇచ్చిండు. కాబట్టి వాటన్నిటికీ ఆయన బాధ్యత వహించవలసిందే. ఇక నిన్న ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ అటెండ్ అవ్వడం, ఇంకోటి త్రిష కూడా రావడం ఒక స్పెషల్ అట్రాక్షన్గా కూడా నిలిచింది.